మండలంలో పూడిమడక లాలంకోడూరులో 90 ఎకరాలు కొట్టేశాడు. డొప్పెర్లలో 60 ఎకరాలు కొట్టేశాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి వసూల రాజాలు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కళ్ళ ముందర చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళని చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. అందుకే ఓకే, ఇక్కడ ఉత్తరాంధ్ర ఒకటి హామీ ఇస్తున్నా, బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములున్నాయి. అయితే ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. ఒకటే చెప్తున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ప్రాంతానికి తెస్తే ఈ ప్రాంతం బంగారు పండించే రైతాంగం మీరు ఉపయోగించుకునే పరిస్థితికి వస్తారు. అందుకే హామీ ఇస్తున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తీసుకొస్తాం. 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 30 లక్షల మందికి త్రాగునీరు ఇస్తాం. 2017లో అయ్యన్న పాత్రుడు గారు అప్పుడు గట్టిగా అడిగినప్పుడు 2000 కోట్ల రూపాయల అంచనాతో టెండర్లు పిలిచాం. అదే తెలుగుదేశం ఉండుంటే ఇప్పుడు మీ చెరువులన్నిటికీ నీళ్లు వచ్చేటివి. ఇక్కడే రైవాడ రిజర్వాయర్ ఉంది. గోదావరి నీళ్లు రైవాడ రిజర్వాయర్కి వస్తే అక్కడి నుంచి మీరు ఎంత బాగుపడతారు. రెండోది, రైవాడకు ఆ నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు రైవాడలో విశాఖపట్నానికి వాడే నీళ్లు నేరుగా పోలవరం నీళ్లు తీసుకొస్తాం. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. దేవరాపల్లి వద్ద రైవాడ రిజర్వాయర్కి ఆధునీకరణ చేయాలని 18లో 24 కోట్లు ఇస్తే అది కూడా దుర్మార్గు నిలిపేసే పరిస్థితికి వచ్చారు. తాచేరు రిజర్వాయర్కి, ఉరకగడ్డ రిజర్వాయర్కి 8 కోట్లు ఇస్తే అది నిలిపేసే పరిస్థితికి వచ్చారు. తాండవ షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది. తుమ్మపాల ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటాను హామీ ఇచ్చి మూసేసే పరిస్థితికి వచ్చారు. చోడవరం, ఈ 2 నియోజకవర్గాల్లో మీరంతా కూడా చెరుకు పండిస్తారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ఆ చోడవరం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ బాగు చేయడమే కాకుండా సమర్థవంతమైన మేనేజ్మెంట్ ఇచ్చి మీకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. విశాఖ మన్యంలో లెట్రైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ కు పంపిస్తున్నాడు. దాన్ని కూడా నియంత్రణ చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్క రోడ్డును బాగు చేసే బాధ్యత నాది. అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయాన్ని పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అడుగుతున్నా, ఊర్లో చర్చ చేయాలి. ఈ నా కోరిక ఒకటే, ముందే చెప్పాను, ఏ ఒక్క వ్యక్తి పేదరికంలో లేకుండా పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది నెంబర్ 1. ఆ తర్వాత పేదవాళ్లు ఎందుకు ధనికులు కాకూడదు, వాళ్ళని ధనికులు చేసే బాధ్యత పోర్టు రిచ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. నా ఆశయం ఒకటే, తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో అగ్రజాతిగా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా ఆకాంక్ష. అది చేశా. హైదరాబాద్ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 సిటీగా ఉంది. మన వాళ్ళు, మన పిల్లలు మీ ఊర్లో కూడా ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచమంతా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇక్కడుండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.